తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు, ఆసుపత్రులతో పాల వ్యాపారంపై విమర్శలు, ఫీజు రియంబర్స్మెంట్ పై రాజకీయం సరికాదు పొన్నం. హైదరాబాద్ లో నైట్ బస్సు సర్వీసులు ఆగస్టు 29 నుంచి 6 మార్గాల్లో. ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు, గవర్నర్ సీఎం సమక్షంలో ప్రమాణ స్వీకారం. ఫీజు బకాయిలపై రామచంద్రరావు దీక్ష, 15,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్. బళ్ళారిలో నారా లోకేష్ కు ఘన స్వాగతం, రాయదుర్గానికి భారీ గ్రీన్ ఎనర్జీ బూస్ట్. జోగి రమేష్ కుటుంబంపై కోడలు షాకింగ్ కామెంట్స్, హిందూ దేవుళ్లను అనుమానించారంటూ సంచలన ఆరోపణలు. ఏకగ్రీవాలకు ఆస్కారం ఇవ్వొద్దు, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. గోదావరి పుష్కరాలకు భారీ వైద్య ఏర్పాట్లు. 47 ఏళ్ల తర్వాత సిరియాకు భారీ ఊరట, టెర్రరిజం స్పాన్సర్ దేశాల జాబితా నుంచి తొలగింపు. ఆన్లైన్లో ధతూర పండ్ల విక్రయం, చర్యలు, 3 సంస్థల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్. హరీష్ రావుపై పాల వ్యాపారం విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావుకు సంబంధించిన పాల కంపెనీకి ఎక్కువగా ఆసుపత్రులే క్లయింట్లుగా ఉన్నాయని ఆరోపించారు. వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆసుపత్రులతో వ్యాపారం చేయడం అధికారిక దుర్వినియోగానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఒకవైపు బీజేపీ నేతల సంస్థలతో వ్యాపారం, మరోవైపు వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఆసుపత్రులతో వ్యాపారం చేశారని ఆరోపణలు చేశారు. హరీష్ రావు అవినీతి వ్యవహారాల్లో ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని, పూర్తి వివరాలు బయటికి వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గతంలో బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలను దశల వారీగా చెల్లించడంతో పాటు ఇకపై విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రియంబర్స్మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేద పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్య మౌలిక వసతులు, డైనింగ్ ఛార్జీలు, ఉపాధ్యాయుల నియామకాలపై కూడా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, తెలంగాణకు నిధులు, హక్కుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 29 నుంచి నైట్ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 6 ప్రధాన మార్గాల్లో సిటీ బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ సిబ్బంది, రాత్రి ఆలస్యంగా ఇళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులు నడపనున్నారు. రాత్రి వేళ ప్రయాణికులకు సురక్షితమైన ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ మల్లికార్జునరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మల్లికార్జునరావు అవినీతి, అక్రమాలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించే కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ ఆందోళన కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా ఈ దీక్ష కొనసాగుతోంది. రామచంద్రరావు ప్రకారం 15,000 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉందని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయి చెల్లించాలని ఆయన కోరారు. కర్ణాటకలోని బళ్ళారి మండలం కుడితీనిలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు స్థానిక తెలుగు ప్రజలు, యువత, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో భారీ గజమాలతో లోకేష్ ను సత్కరించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన యువత బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. రాయదుర్గం, బళ్ళారి ప్రధాన రహదారిపై టీడీపీ శ్రేణులు, అభిమానుల సందడితో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఇదిలా ఉండగా రాయదుర్గం నియోజకవర్గం సుజలాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ను మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాయదుర్గం ప్రాంతానికి గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రోత్సాహం లభించనుంది. సుజలాన్ సంస్థ సుమారు 10,000 కోట్ల విలువైన విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయదుర్గం ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే విండ్ పవర్ కు అనుకూలమైన ప్రాంతంగా ఉన్న రాయదుర్గానికి ఈ భారీ ప్రాజెక్టులు మరింత ఊతమివ్వనున్నాయి. జోగి రమేష్ పై ఆయన కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లికి ముందు బీసీ అని చెప్పారని, కానీ పెళ్లి తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ హిందూ దేవుళ్ల ఫోటోలు, పూజ గది కనిపించలేదని ఆమె ఆరోపించారు. తాము క్రిస్టియన్ ప్రార్థనలు చేసేవాళ్లమని చెప్పడంతో పాటు తనను కూడా క్రిస్టియన్ మతంలోకి రావాలని బలవంతం చేశారని మేఘన పేర్కొన్నారు. తాను హిందూ దేవుళ్లను పూజించడం వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ వేధించారంటూ ఆరోపించారు. అంతేకాకుండా హిందూ దేవుళ్లపై అవమానకరంగా మాట్లాడారని, తాను పూజ చేసేందుకు చిన్న గది ఏర్పాటు చేసిన అగరబత్తులు వెలిగిస్తే శవం వాసన వస్తుందని హేళన చేశారని మేఘన ఆరోపించారు. ఈ ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దని జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కాదని, పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని దిశానిర్దేశం చేశారు. ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వొద్దని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాటమే పార్టీ ప్రధాన లక్ష్యమని జగన్ నేతలకు స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సందర్భంగా 525 ఘాట్లలో 1110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 30,000 మందికి పైగా వైద్య సిబ్బందిని విధుల్లో మోహరించనున్నారు. అంబులెన్స్లు వేగంగా ఆసుపత్రులకు చేరుకునేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలు, ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల కోసం చేపట్టిన పనులన్నింటినీ వచ్చే ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు, కొత్త నియామకాలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో చర్చించారు. సిరియాకు అమెరికా భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 ఏళ్లుగా కొనసాగుతున్న స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం జాబితా నుంచి సిరియాను అమెరికా తొలగించింది. దీంతో సిరియాపై ఉన్న కీలక ఆర్థిక ఆంక్షలు, పెట్టుబడులకు ఉన్న కొన్ని ప్రధాన అడ్డంకులు తొలగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం సిరియా ఆర్థిక పునర్నిర్మాణానికి ఎంతో కీలకంగా మారనుంది. విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరియాకు అమెరికా నిర్ణయం కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయనుంది. కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్లకు భారీ షాక్ తగిలింది. మానవ వినియోగానికి అనువైన ఆహార పదార్థాల జాబితాలో దతూర పండ్లు, విత్తనాలు కనిపించడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు చేపట్టింది. ఈ 3 సంస్థలకు సంబంధించిన ఫుడ్ లైసెన్స్లు, రిజిస్ట్రేషన్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెండ్ చేసింది. వెంటనే దతూర పండ్లు, విత్తనాల లిస్టింగ్లను తొలగించాలని ఆదేశించింది. వీటిని సరఫరా చేసిన విక్రేతలపైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అమెజాన్ నుంచి ఇంకా స్పందన రాకపోగా స్విగ్గీ, ఇన్స్టామార్ట్ మరింత సమయం కోరింది. బిగ్ బాస్కెట్ మాత్రం ఈ ఉత్పత్తుల విక్రయాన్ని ఇప్పటికే నిలిపివేసినట్లు తెలిపింది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.